నమస్తే. వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్‌లోకి వెళ్లే ముందు హెడ్‌లైన్స్ చూద్దాం. మాదిగ అనుబంధ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల సంస్కరణ కార్యక్రమం. ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు మోత్కుపల్లి నరసింహులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య. 21,000 కోట్ల రుణాలను మహిళా సంఘాలకు ఇచ్చామన్న మంత్రి సీతక్క. ఆడబిడ్డల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచి మార్పు తీసుకురావాలన్న లక్ష్యం. సత్తెనపల్లి పట్టణంలో నకిలీ లేబర్ ఆఫీసర్ హల్చల్. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసుల అరెస్ట్. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో శనివారం మాదిగ అనుబంధ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల సంస్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు మోత్కుపల్లి నరసింహులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య, టీపీసీసీ ఎస్సీ సెల్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ హెచ్ఆర్ మోహన్, ముంజగల్ల విజయకుమార్, ఎస్బీటీ సుందరి అడ్వకేట్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్ హెచ్ఆర్ మోహన్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం అసువులు బాసిన అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ ఆయా రాష్ట్రం చేసుకోవచ్చని తీర్పునిచ్చిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణపై తీసుకున్నటువంటి చొరవ దేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారని తెలుపుతూ, అదేవిధంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ దామోదర రాజనరసింహుల వారు ఎస్సీ వర్గీకరణపై అహర్నిశలు కష్టపడి అలుపెరగని పోరాటం చేసి ఎస్సీ వర్గీకరణ సాధించిన ఘనత మంత్రి దామోదర రాజనరసింహ గారికి దక్కుతుందని తెలుపుతూ, మాదిగ జాతి ఉన్నంతకాలం వారి రుణం తీర్చుకోలేమని చెబుతూ, ఎస్సీ వర్గీకరణ కోసం అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలకు జాతి రుణపడి ఉంటుందని, వారికి పాదాభివందనాలని కృతజ్ఞతలు తెలిపారు. మాదిగ జాతి ఉన్నంతకాలం వారి రుణం తీర్చుకోలేమని చెప్తూ, ఎస్సీ వర్గీకరణ కోసం అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలకు జాతి రుణపడి ఉంటుందని వారికి పాదాభివందనం చేసి వారికి కృతజ్ఞత తెలపడం జరిగింది. 30 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమంలో అమరవీరులకు ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నామని, వారి త్యాగాలను జాతి మరవదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వనపర్తి సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ, మట్టిగడ్డ మాణిక్యం గడ్డ అయిన పాలమూరు నుంచి వచ్చి రాష్ట్రాన్ని ఏలుతున్న సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ఖ్యాతిని దేశానికి చాటుతున్నారని, అధికారానికి వచ్చిన క్షణం నుంచి ఆడబిడ్డల ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచి మార్పు తీసుకురావాలన్న లక్ష్యంతో సీఎం గారు పనిచేస్తున్నారని, మహిళలను కోటీశ్వరులుగా చేసేందుకు ప్రతి నిమిషం మీ యొక్క సోదరుడు, మీ అందరి అభిమాన నాయకుడు, మా అందరి నాయకుడు రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారని ఆమె అన్నారు. పుట్టిన గడ్డ వనపర్తి ప్రాంతం, మరి పాలమూరు గడ్డ నుంచి అశేషంగా తరలి వచ్చిన మా అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, పెద్దలందరికీ, మరి మహబూబ్నగర్ గడ్డ నుంచి, పాలమూరు గడ్డ నుంచి, వెనుకబడ్డ జిల్లా నుంచి ఈ రాష్ట్రాన్ని ఏలుతూ ఈ దేశంలో ఈ రాష్ట్రం యొక్క ఘనకీర్తిని మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి, మన డిప్యూటీ సీఎం గారికి, మన జూపల్లి కృష్ణారావు గారికి, మన స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి గారికి, మన ఎంపీ మల్లురావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మరి ఎర్రటెండలో కూడా మా అక్క చెల్లెళ్ళు అశేషంగా వచ్చినందుకు మీ అందరికీ నమస్కారాలు. అధికారులకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మా అక్కలందరూ ఆలోచించాలి, గత 14 నెలల నుంచి అధికారానికి వచ్చిన క్షణం నుంచి మా ఆడబిడ్డల యొక్క ఆర్థిక స్థితిగతులను ఏ రకంగా మెరుగుపరచాలి, మార్పు తీసుకురావాలి, వీళ్లను లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా ఎలా చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి క్షణం, ప్రతి నిమిషం మీ యొక్క సోదరుడు, మీ అందరి అభిమాన నాయకుడు, మా అందరి నాయకుడు, మా అందరి మరి సోదరుడు
రేవంత్ రెడ్డి గారు నిరంతరం ఆలోచన చేసి ఎక్కడ ఏ బిజినెస్ ఉన్నా అందులో మహిళల్ని ముందంజలో ఉంచాలి. ఒక కుటుంబంలో ఆడవాళ్ళు అభివృద్ధి చెందితే ఆ కుటుంబం అంతా అభివృద్ధి చెందుతుంది, తద్వారా ఆ ప్రాంతం అంతా కూడా బాగుంటది అనే ఆలోచనతోటి దాదాపుగా వడ్డీ లేని రుణాలు ఈ రోజు వరకే 21,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. మేము అనుకున్న లక్ష్యాన్ని ఇప్పటికే రీచ్ అయినాం, కంప్లీట్ చేసినాం. మహిళలు ఈ రోజు పెట్రోల్ బంకులు ఓపెన్ చేస్తున్నారు. మహిళలు ఈ రోజు మరి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు నడుపుతున్నారు. మహిళలు ఈ రోజు సోలార్ విద్యుత్ ప్లాంట్లు నడుపుతున్నారు. రేపటి నుంచి బస్సులు కూడా మీ చేతిలోనే ఉండబోతున్నాయి. కాబట్టి మరి మహిళల కోసం ఒక అన్నలాగా, మీ యొక్క తమ్ముళ్లాగా, మీ యొక్క కుటుంబ సభ్యుల్లాగా మీకోసం నిరంతరం పరితపించేటువంటి మీ అందరి బిడ్డ, మీ అందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారిని మా ఆడకూతులందరూ కూడా అండదండగా ఉండి దీవించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మార్చి 8వ తారీఖు నాడు మరి హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున మహిళలతో మీటింగ్ పెట్టడం జరుగుతా ఉంది. ఇక్కడ పనిచేసినటువంటి అనేక మంది మహిళలు, దాదాపుగా 400 మంది మహిళలు గత సంవత్సర కాలంలో చనిపోయినరు. ఒకప్పుడు వాళ్ళు చనిపోతే వాళ్ళకి ఎలాంటి భరోసా లేదు. కానీ ఈ రోజు మహిళలు చనిపోతే, మహిళా సంఘం సభ్యురాలు చనిపోతే వాళ్లకు 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతా ఉంది. సత్తెనపల్లి పట్టణంలో నకిలీ లేబర్ ఆఫీసర్ హల్చల్ చేశారు. లేబర్ సర్టిఫికేట్ రెన్యువల్ చేసుకోవాలంటూ వ్యాపారస్తుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తున్నాడు. అయితే సత్తెనపల్లి పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న షాపుల వారి నుండి డబ్బులు వసూలు చేస్తుండగా వ్యాపారస్తులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. లేబర్ ఆఫీసర్పై ఫిర్యాదుతో నకిలీ వ్యక్తిని అరెస్టు చేసి విచారించిన పోలీసులు సదరు వ్యక్తి ముప్పాల గ్రామానికి చెందిన కందుల వెంకయ్యగా గుర్తించారు. కాకినాడ అపోలో ఆసుపత్రిలో ప్రవేశపెట్టిన ఆశీర్వాద పథకం పిల్లలు ఎక్కడో దూరంగా ఉండి అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధ తల్లిదండ్రులకు ఎంతో మేలు కలుగుతుందని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి పేర్కొన్నారు. శనివారం కాకినాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆశీర్వాద్ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ పథకంకు సంబంధించి అపోలో రీజనల్ సిఈఓ సుబ్రహ్మణ్యం వివరించారు. నడవలేని కదల్లేని స్థితిలో ఉన్న వృద్ధులకు టెలిమెడిసిన్, టెలికాలర్ ద్వారా తెలుసుకొని వారికి వైద్య సహాయం అందించవచ్చన్నారు. కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ ఈ పథకం విదేశాల్లో దూరంగా ఉన్న పిల్లల తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఏవో ఐవి రమణ, పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. చిన్న మెడికల్ టెస్ట్ ఏదైనా చేయించాలంటే కూడా అంతే కదా, ఎవరో ఉన్నారు లోకల్ గా వాళ్ళని తీసుకెళ్ళగలరా, మళ్ళీ మా చెల్లో ఎవరో పిల్లల్ని తీసుకొని చేయించారు. అలాంటివి మేబీ నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఆ పర్సన్ ఆర్గనైజ్ చేసేవాడిని కానీ, బట్ నాట్ వెరీ ఈజీ ఫర్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. నేను ఏ ఫ్రెండ్ ఆఫ్ మైన్ హూస్ ఫాదర్ వాజ్ ఏ డాక్టర్, అయినా కూడా ఆయనకి చిన్న క్యాన్సర్ ఇష్యూ వస్తే ఆ అబ్బాయి హడావడిగా ఇక్కడికి వచ్చి టెస్ట్ చేయించి మళ్ళీ వెళ్ళాల్సిన పరిస్థితి. సో అండ్ హీ కుడ్ మేనేజ్, బట్ నాట్ లాట్ ఆఫ్ దెమ్ వచ్చి ఇక్కడ మళ్ళీ ఆ వీసా స్టాంపింగ్ ఈ గొడవలన్నీ చూసుకొని మళ్ళీ దీనికి వెళ్ళడం ఎంత డిఫరెంట్. ఐ అండర్స్టాండ్. అలాంటిది ఇట్స్ లైక్ సెకండ్ సన్ ఆర్ సెకండ్ డాటర్, టు బి ఆనెస్ట్. అపోలో విల్ బి లైక్ నెక్స్ట్ కిడ్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ముందు మనకి ఫ్యామిలీ ఫిజిషియన్ అనేది ఉండేదండి చాలా భాగం. మా చిన్నప్పుడు అంతా మేము మా ఇంటికి మా ఫ్యామిలీ ఫిజిషియన్ వచ్చి చూసేవారు, ఆయన అన్ని తెలుసు మా గురించి, మా ఫ్యామిలీ గురించి. అట్లా ఈ ఫ్యామిలీ ఫిజిషియన్ అనేవాళ్ళు వెళ్ళి పేషెంట్స్ ని ఒక ప్రివెంటివ్ మోడల్లో వాళ్ళని ఫస్ట్ చెక్ చేయడం, వాళ్ళ బీపీ షుగర్ సరిగ్గా ఉన్నాయా లేవటం చూసుకోవటం, వాళ్ళకి ఇంకేమైనా కావాలన్నది చూసుకోవటం, ఇది జరుగుతుంది. రెండోది, ఈ పేరెంట్స్ టెలిమెడిసిన్ ద్వారా లేకపోతే టెలికాల్ ద్వారా మన డాక్టర్లతోటి ఎనీ డే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే ఫోన్ చేసి అడగచ్చు.
ఇప్పుడు చాలా భాగం అండి పేరెంట్స్ కి, ఓల్డ్ పీపుల్ కి రాత్రి పూట నేను నాకున్న అనుభవంలో మీకు చెప్తున్నాను. కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, నేను నిద్రపోలేకపోయాను, పొద్దున్న లేవలేకపోతున్నా నేను, లేకపోతే నాకు సరిగ్గా మోషన్ అవ్వట్లేదు, లేకపోతే ఇంకోటి ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి అడ్రస్ ఎట్లా చేయాలో తెలియక అవన్నీ క్రానిక్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంటుంది. సో మన డాక్టర్ వాళ్ళకి అందుబాటులో ఫోన్ రూపంలో ఉంటారు. ఫోన్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు. అలాగే డయాగ్నోస్టిక్స్, మనం ఇంటికే మన డయాగ్నోస్టిక్ వాళ్ళు వెళ్ళి శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని, అంటే ఇప్పుడు 6 మనం ఈ 60 years ఉన్న వాళ్ళు కాఫీ తాగడం అనేది ఒక అలవాటు ఉంటుంది మనం. నేనైనా అంతే, నేను లేవగానే ఫస్ట్ కాఫీ తాగుతాను. ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ 8ంటికి ఓపెన్ చేస్తే అక్కడికి వెళ్ళాలంటే మనం 8 దాకా ఫాస్టింగ్ లో ఉండాలి, కాఫీ కూడా తాగకుండా. వనపర్తి కేటీఆర్ పాలిటెక్నిక్ కాలేజీలో ప్రజాపాలన బహిరంగ సభకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రేవంత్ రెడ్డి మార్చి 2న శ్రీశైలం ఎడమగట్టు కెనాల్ సొరంగం సైట్లో చిక్కుకున్న 8 మంది కార్మికులను రక్షించే ప్రయత్నాలు 9వ రోజు కూడా కొనసాగుతున్నందున కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ను అంచనా వేయడానికి సందర్శించారు. ఈ దుర్ఘటనను బాధ్యతను గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం మరియు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పైకి మార్చటానికి ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నాలను అనుసరించి ఈ పర్యటన జరిగింది. అంతకుముందు వనపర్తిలో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ అభివృద్ధిపై దృష్టి సారించిన కేసీఆర్ మాజీ మంత్రులు కేటీ రామారావు, హరీష్ రావులతో కలిసి దక్షిణ తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను విస్మరించారని ఆరోపించారు. గత 10 ఏళ్లుగా మిగిలిన ఎస్ఎల్బీసీ పనులను పూర్తి చేయడంలో కేసీఆర్ దుర్మార్గపు పాలన నేరుగా విఫలమైందని ఆరోపించారు. సత్యనారాయణ నా పాయింట్ ఏంటంటే నువ్వు అవుట్ సైడ్ నుంచి అబ్జర్వ్ చేసే కంటే ఎనీవే దే ఆర్ గోయింగ్ టు టచింగ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ది DBM. You send a equipment to that point. From there, you take some signal from sides and top. Instead of పై నుంచో సైడ్ నుంచో స్టడీ చేసి कंफ्यूज అయ్యే కంటే अभी इधर से कैसे भी आप लोग अंदर जा रहे हैं ना परीक्षित, तो मैं इनको ये सुझाव दे रहा हूँ, इनका जो भी इक्विपमेंट है टॉप से रीड करना, साइड से रीड करना, ये छोड़ दो, ये इक्विपमेंट इधर से भेज दो, लास्ट पॉइंट को रीच हो जाओ, वहां से साइड को आप टेस्ट करो, टॉप भी टेस्ट करो, बोथ साइड टेस्ट करो, विच वन इज द नियरेस्ट पॉइंट, एंड do formation of the soil or rocks, if loose end is there, we can open a vent where we can easily access. तब ये मिशनरी जो बाहर निकालना है अभी, क्योंकि DBM मेरे का अंदाजा से आपके इंफॉर्मेशन से टूटा हुआ है. कटर हेड उसको निकालना बहुत मुश्किल है. कटर हेड नहीं टूटा हुआ है. सीक्वेंस सेलेक्ट होती है, उधर कोलैप्सर उधर से अंदर आया है. ये एक्सपेक्ट की कटर हेड और उसके पीछे की जो शीट है वो शीट तो ठीक होगी. अब जो आप बता रहे थे हम इस पॉइंट पे जब पहुंच जाते हैं अच्छी जगह
मैपिंग और फील्ड एक्सपेंस एनालिसिस करके देख सकते हैं कि इस पूरी एरिया की अभी हालत क्या है एंड प्रॉब्ली हम 1-1.5-2 किलोमीटर आगे भी देख सकते हैं वो हम एक फिजिबिलिटी चेक कर सकते हैं ताकि हम अंदर से भी चेक कर लें कि इसको कैसे एड्रेस अब परीक्षित अभी 13.63 किलोमीटर पे आता हुआ है Yes, राइट yes. यू हैव रीच्ड अप टू मिशन हैज रीच्ड up to 13.63 yes and जो बेरिंग है वहाँ है ओके yes इसके पीछे मेरे ख्याल से 150 मीटर है ये पूरा sir machine is about 140 100 150 मीटर 150 मीटर sir, इट इज लाइक ना मेट्रो रेल correct sir मेट्रो रेल पट्टों पे जब जा रहे हैं तो मेट्रो रेल इंजन सामने है या पीछे भी हो इंजन सामने रहा तो उसके डब्बे जितने हैं इट इज लाइक दैट correct sir बीच में तो टूटा हुआ है sir यू एग्री दैट yes sir and ऊपर का जो पार्ट है इस रेल का जो ऊपर का पार्ट है ये वॉश आउट हाँ तो कटर हेड बड़ा है तो पीछे का पार्ट ऊपर की स्टोरी वॉश आउट हो रही है और नीचे की दोनों स्टोरी इंटैक्ट है दिस इज लाइक अ ट्रस्ट स्टील ट्रस्ट जैसा है तो इसमें unless until we are not going to see actuals करेक्ट we cannot say क्योंकि that is with the technology ट्रू यस सर वो इमेज बहुत जरूरी है सर क्योंकि it is not a hard rock like this वेरी ट्रू if it is solid we can say something solid is okay bhai chalao so you have every connection with in the area why because I have seen 10 years back I went from that side I've been there for 4 or 5 hours on the mission राइट I've seen how the machine was working and everything from outlet side. This is inlet, no? yes So I went there from whenever 6 kilometers or more than that. I've traveled, I've seen, I have stayed almost 4 or 5 hours on the TBM mission. So little bit I have idea how the TBM mission is working. तो अभी इसमें 3 मुद्दे हैं एक जो वर्कर्स है उसको कैसे आइडेंटिफाई करना नंबर 1 वो जिंदा है मुर्दा है उसको बाहर लेकर आना वन फैक्टर सेकंड फैक्टर मिशन का कंडीशन क्या है कैसे है क्या करना इफ इट इज वर्किंग कंडीशन दैट इज वन सॉल्यूशन इफ इज नॉट वर्किंग कंडीशन वी हैव टू टेक अदर कॉल राइट तो वो निकालने के लिए भी आप इतना दूर से उतना सॉलिड वो धीरे 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 एक एक बिल्कुल एक एक मीटर 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 चलते गया पटों पे इसका सिस्टम में साल लगे उतना दूर जाने के लिए फिर वापस लाने के लिए आपका कोई सिस्टम सपोर्ट नहीं करने वाले क्योंकि उसको खींचने के लिए भी यू नीड मोर हार्स पावर उतना सॉलिड मशीन आप भेज नहीं सकते मैन బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాదిగ అనుబంధ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల సంస్కరణ కార్యక్రమం. ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు మోత్కుపల్లి నరసింహులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య. ₹21,000 కోట్ల రుణాలను మహిళా సంఘాలకు ఇచ్చామన్న మంత్రి సీతక్క. ఆడబిడ్డల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచి మార్పు తీసుకురావాలన్న లక్ష్యం. సత్తెనపల్లి పట్టణంలో నకిలీ లేబర్ ఆఫీసర్ హల్చల్. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసుల అరెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.